ఆచి చికెన్ మసాలా. తిరుపతిలోని మంచు మోహన్ బాబు కాలేజీలో మరో వివాదం చోటు చేసుకుంది. డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని భువన హాస్టల్లో సూసైడ్ కు పాల్పడింది. పొంగనూరు నియోజకవర్గానికి చెందిన సురేంద్రరెడ్డి జానకిల కుమార్తె భువన ఆత్మహత్య కలకలం రేపుతోంది. భువన చనిపోయినప్పటికీ హాస్టల్ యాజమాన్యం తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇచ్చింది. దాంతో భువన మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయితేజ హాస్టల్ చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. సాయితేజ హాస్టల్ మోహన్ బాబు కాలేజీ యాజమాన్యం వల్లే తమ కుమార్తె మృతి చెందినట్లు సురేంద్రరెడ్డి జానకి ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని మంచు మోహన్ బాబు కాలేజీలో మరో వివాదంలో చిక్కుంది. డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని భువన హాస్టల్లో సూసైడ్ కు పాల్పడింది. పొంగనూరు నియోజకవర్గానికి చెందిన సురేంద్రరెడ్డి జానకిల కుమార్తె భువన ఆత్మహత్య కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అనీషా. తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ఎంబీయూ యూనివర్సిటీ మరొక వివాదంలో అయితే చిక్కుకుంది. సాధారణంగా కూడా ఇప్పుడు 2-3 వివాదంలో కూడా మోహన్ బాబు కాలేజీలో అయితే వివాదాలతో కూడా చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ రోజు తాజాగా అయితే మాత్రం ఒక సిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి భువన అయితే మాత్రం సోమవారం సూసైడ్ చేసుకునేటువంటి ఘటన అయితే మాత్రం కలకలంగా రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన. ఇది వరకు మోహన్ బాబు కాలేజీకి సంబంధించి ఇప్పటికే ఒక స్టూడెంట్ కి సంబంధించినటువంటి కిడ్నాప్ కేసు కూడా మోహన్ బాబు కాలేజీ పైన అయితే ఉంది. అలాగే ఈ యొక్క తాజా ఘటనతో అయితే మాత్రం మరొకసారి మోహన్ బాబు యూనివర్సిటీ అయితే మాత్రం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పొంగనూరు నియోజకవర్గం చెందినటువంటి సురేంద్ర జానకి వాళ్ళ కుమార్తె అయితే మాత్రం భువన అయితే ఆ భువన కూడా ఇది వరకు కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని ఒత్తిళ్లకి లోనైనటువంటి కారణంతోనే ఆత్మహత్య కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తాను. అది కూడా విద్యానికేతన్ బయట ఉన్నటువంటి ఒక ప్రైవేటు హాస్టల్లో అయితే మాత్రం తన భువన అయితే ఉంది. ఇంకా ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి భువన అయితే మాత్రం ఈ యొక్క ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో కాలేజీ నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లు, అలాగే ఈ యొక్క కుటుంబానికి సంబంధించి, అలాగే బీటెక్ సంబంధించి అయితే మాత్రం ఒక ఎగ్జామ్స్ లో కూడా ఫెయిల్ అయిందనేసి అయితే తెలుస్తా ఉంది. ఆ ఒక ఘటనకు సంబంధించి అలాగే కాలేజీ నుంచి కూడా ఎక్కువ ప్రెజర్ రావడంతోనే ఆత్మహత్య కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క ఘటనను కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఆలస్యంగా కూడా తెలియజేయడం, తెలియజేసిన వెంటనే కూడా కొంతమంది స్టూడెంట్స్ లీడర్స్ కానీ అలాగే ఏఐటీసీకి సంబంధించినటువంటి లీడర్స్ కూడా దీనిపైన అయితే మాత్రం కాలేజీ ముందు కూడా ధర్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా ఒక అధిక ఫీజులు వసూలు చేయడంతో ఎంబీయూ యూనివర్సిటీ అయితే మాత్రం వార్తల్లో కూడా ఎక్కింది. అలాగే అధిక ఫీజులతో పాటుగా విద్యార్థులను కూడా వాళ్ళకి మానసికంగా కూడా వాళ్ళని వేధిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి అంతటికీ కారణం అంతా ఎంబీయూ యూనివర్సిటీ అంటే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధ్యాపకులు, ఇక దానికి సంబంధించినటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే తన కూతురు కూడా ఆత్మహత్య చేస్తుందనేసి అయితే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆరోపించడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం అయితే మాత్రం రుయా మార్చురీకి అయితే భువన మృతదేహాన్ని అయితే తరలించారు. ఇక భువన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అయితే రుయాకి తరలించిన తర్వాత ఒక మార్చురీ దగ్గరికి కూడా కొంతమంది స్టూడెంట్స్ లీడర్ సంఘాలు కానీ అలాగే ఏఐటీసీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఒక తల్లిదండ్రులు పరామర్శించడం, అలాగే ఒక కాలేజీకి సంబంధించినటువంటి అక్కడ ఎలా జరిగింది ఏంటి అన్న దానిపైన అయితే మాత్రం ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఇక ఎంబీయూ యూనివర్సిటీలో చూసుకుంటే మాత్రం ఎప్పుడు కూడా అధిక ఫీజులు వసూలు చేయడం, అలాగే విద్యార్థినులకు కూడా ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడంలో దీని ద్వారానే వాళ్ళు స్ట్రగుల్ అయిన తర్వాతనే వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. గత 2 రోజుల క్రితం తను సొంత ఇంటికి కూడా వెళ్ళేసి మళ్ళీ తను రావడం, అంటే సిఎస్సికి సంబంధించి ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి నరేష్ అయితే హాస్టల్లో తనతో పాటు చదువుకునే విద్యార్థులతో పని అటు వాళ్ళ తల్లిదండ్రులతో గానీ ఏమైనా చెప్తున్నారా? అంటే భువన తన మానసిక ఒత్తిళ్లకు సంబంధించి ఎప్పుడైనా డిస్కస్ చేసిందా వీటి గురించి? అంటే
విద్యానికేతన్ ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేటు హాస్టల్లో అయితే మాత్రం సాయి తేజ అనే హాస్టల్లో అయితే తను ఉంటుంది. ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయికి అయితే మాత్రం తనతో పాటు ఉన్నటువంటి విద్యార్థినులు కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో కూడా వాళ్ళ అధ్యాపకుల నుంచి ఎక్కువగా ప్రెజర్ ఉండడం వల్లనే తను ఫైనల్ ఇయర్ లో కూడా ఒక ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయిందనేసి అయితే చెప్తా ఉన్నారు. దీంతో ఒక తేజాకే కాకుండా భువనాకే కాకుండా వాళ్ళ తోటి ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఎక్కువగా ఒత్తిడి లోనవుతున్నారనేసి అయితే మాత్రం వాళ్ళు చెప్పుకురావడం జరిగింది. దీని ప్రకారంగానే వాళ్ళు పోలీస్ కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే. ఇక చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కూడా ఒత్తిడి ద్వారానే తను ఆత్మహత్య చేసుకుందన్న పైన అయితే మాత్రం కేసు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఇది వరకు ఉన్నటువంటి కేసులు, ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి కేసులు, వీటన్నిటిని మీద కూడా పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత దీనికి ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందంటున్నారు. ఇక భువన మృతి చెందిన దాని పట్ల కూడా తల్లిదండ్రులు, బంధువులు కూడా దీనిపైన కొద్దిగా అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల క్రితం ఇంటికి వచ్చి వెళ్ళినటువంటి భువన అయితే మాత్రం మానసిక ఒత్తిడికి సంబంధించి అయితే మాత్రం ఎటువంటి మానసిక ఒత్తిళ్లు కూడా లేకుండా సాధారణంగా కూడా ఇంటికి వచ్చి వెళ్ళింది అనేసి అయితే మాత్రం తల్లిదండ్రులు అయితే చెప్పుకురావడం. ఇక కాలేజీకి సంబంధించి చూసుకుంటే ఎక్కువగా ఈ ఎగ్జామ్స్ వాటిని సబ్జెక్టులన్నీ కూడా క్లియర్ చేయాలి, ఎగ్జామ్స్ అన్ని కూడా బాగా రాయాలి అన్న దానిపైన ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడం. అలాగే యొక్క ఫీజులకు సంబంధించి కూడా తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది. దీంతో తన తోటి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకి సంబంధించి అంటే ఎంబీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధ్యాపకుల మీదనే కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ఇది వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఎగ్జామ్స్ ని దాన్ని ఫెయిల్ అయినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా క్లియర్ చేయడం కోసం బోనానే కాకుండా వాళ్ళతోటి విద్యార్థులను కూడా ప్రెజర్ చేయడం అయితే జరుగుతా ఉందనేసి అయితే మాత్రం వాళ్ళు చెప్పడం అయితే ఇప్పుడు ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి. అలాగే తల్లిదండ్రులు కూడా వీళ్ళపైన అనుమానం వ్యక్తం చేయడంతో పాటుగా ఈ యొక్క కాలేజీలకు సంబంధించి సూసైడ్ చేసుకునేటువంటి ఒక ఘటనలంతా కూడా ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఎంబీ యూనివర్సిటీలో అయితే నెలకొంది. అనూష, నరేష్, అయితే భువన ఆత్మహత్య నేపథ్యంలో ఏదైనా సూసైడ్ నోట్ ఏమైనా లభించిందా? ఒక హాస్టల్ సంబంధించి చూసుకుంటే మాత్రం తను ఉండేటువంటి రూమ్ లో అంతా కూడా ఇప్పటి వరకు తన అంటే సూసైడ్ నోట్ ఏమైనా రాసిందా అని అయితే చూశారు. సూసైడ్ నోట్ అయితే ఏం దొరకలేదు, కానీ వాళ్ళ ఫోన్ అమ్మాయికి అంటే భువనకు సంబంధించినటువంటి ఫోన్ రికార్డ్స్ కానీ తన మెసేజెస్, వాట్సాప్ కి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా ఇప్పటి వరకు పరిశీలించడం జరుగుతా ఉంది. ఇక పోలీసులు వీటన్నిటిని కూడా దర్యాప్తు చేసిన తర్వాతనే పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని అయితే చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సంబంధించి ఒక అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో అటు ఎంబీ యూనివర్సిటీకి చెందినటువంటి లెక్చరర్స్ వాళ్ళను కూడా విచారించాలనేసి అయితే మాత్రం తీసుకొస్తున్నారు. ఇక సూసైడ్ కి సంబంధించినటువంటి కారణాలు ప్రధానంగా ఒత్తిడికి సంబంధించి అయితే మాత్రం కాలేజీకి సంబంధించినటువంటి ఒక సిఎస్సికి సంబంధించి కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడం, దాన్ని క్లియర్ చేయడంతో పాటు ఎక్కువగా ఒత్తిళ్లు రావడం అనేది ప్రధానంగా చూస్తున్నారు. మరోవైపు ఒక ఫోన్ కి సంబంధించినటువంటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా ఇటువంటి ఒత్తిడికి సంబంధించినటువంటి వాటిని ఏదైనా డిస్కస్ చేసిందా లేదా ఇంక వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అన్న దానిపైన కూడా ఫోన్లు అయితే చెక్ చేయడం అయితే జరుగుతా ఉంది. మరోవైపు సూసైడ్ నోటు ఉందా లేదా అనేసి కూడా ఒక గదిలో అయితే మాత్రం చూశారు. ఆ ఒక సూసైడ్ నోట్ కనపడకపోవడంతోనే తన ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకొని ఆ ఒక ఫోన్ లో ఉన్న డేటాను కూడా అనలైజ్ చేయడానికైతే మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది. అనుష, రైట్ నరేష్, థ్యాంక్ యూ.